హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే మూడు కొలతలు తీసుకొని స్ట్రైట్ కట్ ప్యాంట్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాంట్ పొడవుని తీసుకోవాలి. చూడండి, ఈ ప్యాంట్ పొడవుని తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ప్యాంట్ ఎక్కడ వరకు అయితే వేసుకుంటామో కరెక్ట్గా అక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా? మనం ప్యాంట్ పొడవుని తీసుకునేటప్పుడు ఇక్కడ ప్యాంట్ ఎక్కడ వరకు అయితే వేసుకుంటామో కరెక్ట్గా అక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ప్యాంట్ పొడవు అనేది మీ ఇష్టం అండి. మీరు ఎన్ని ఇంచులు కావాలి అనుకుంటే అన్ని ఇంచులు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్యాంట్ పొడవు వచ్చేసి 36 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు హిప్ లూజ్ని తీసుకోవాలి. చూడండి, హిప్ లూజ్ని తీసుకునేటప్పుడు టేప్ని సీటు మీద నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే మనం టేప్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మరీ టైట్గా లాగకూడదు, అలా అని లూజ్గా కూడా పట్టుకోకూడదు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. అంటే మనకి టేప్ అనేది ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట. ఇక్కడైతే చూడండి, నాకు హిప్ లూజ్ వచ్చేసి 39 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నడుము లూజ్ని తీసుకోవాలి. చూడండి, నడుము లూజ్ని తీసుకునేటప్పుడు మనం బ్లౌజ్కి తీసుకున్నట్లుగా ఇక్కడ తీసుకోకూడదండి. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ప్యాంట్ కాబట్టి ఇక్కడ మనం ప్యాంట్ ఎక్కడ వరకు అయితే వేసుకుంటామో కరెక్ట్గా అక్కడ తీసుకోవాలి. అలాగే మనం టేప్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మరీ టైట్గా లాగకూడదు, అలా అని లూజ్గా కూడా పట్టుకోకూడదు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. అంటే మనకి టేప్ అనేది ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి, నాకు నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులు వచ్చింది. అర్థమైంది కదా? ఏ సైజు వారికైనా సరే ఈ 3 కొలతలు తీసుకున్నాము అంటే మనం స్ట్రైట్ కట్ ప్యాంట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ 3 కొలతల్ని బేస్ చేసుకొని ఈ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ప్యాంట్కి వచ్చేసి ఎవరికైనా సరే 2 లేదా 2.5 మీటర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. అంటే మీ ప్యాంట్ పొడవు వచ్చేసి 36 ఇంచులు. 36 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు 2 మీటర్ల క్లాత్ అయితే తీసుకోండి. అదే మీ ప్యాంట్ పొడవు వచ్చేసి 36 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు 2.5 మీటర్ క్లాత్ అయితే తీసుకోండి. అంటే ఎవరికైనా కూడా 2 మీటర్లతో కూడా స్టిచ్ చేయొచ్చండి. కాకపోతే మీరు ప్యాంట్ పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు 2 మీటర్ల క్లాత్ తీసుకున్నారు అంటే మీకు బ్యాక్ పార్ట్లో జాయింట్లు పడతాయన్నమాట. మీకు అలా జాయింట్లు అనేవి పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్యాంట్ పొడవుని బట్టి క్లాత్ అనేది తీసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం తీసుకున్న క్లాత్ని ఈ విధంగా 2 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ మిషన్ అంచులు 2 కూడా మన వైపు ఉండాలి. ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. మనం నార్మల్ ప్యాంట్ని కట్ చేసుకునేటప్పుడు అయితే క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకుంటాము, 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకుంటాం కదా. కానీ ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్కి వచ్చేసి అలా ఫోల్డ్ చేసుకోకూడదండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా 2 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఇటువైపున అంచులు వచ్చాయి కదా. ఇప్పుడు ఈ అంచులు ఉన్న వైపున 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, మనకి ఈ అంచులు వచ్చేసి స్టిచ్చింగ్లోకి వచ్చాయి అంటే చూడడానికి ఫినిషింగ్ అనేది అంత బాగుండదు. ఇప్పుడు మనకి ఈ అంచులు స్టిచ్చింగ్లోకి రాకుండా ఉండడం కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఈ కింది వైపును కూడా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇటువైపున మనకి అంచులు అనేవి స్టిచ్చింగ్లోకి రాకుండా ఉండడం కోసం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాంట్కి కింది వైపున మనకి పట్టీ వస్తుంది కదా, ఈ పట్టీ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు కట్స్ పెట్టుకోవాలి అనుకుంటే 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. కట్స్ వద్దు అనుకుంటే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కట్స్ పెడుతున్నానండి, అందుకని చెప్పేసి 2 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? మనం ఈ పట్టీ వెడల్పు అనేది కట్స్ పెట్టుకోవాలి అనుకుంటే 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. కట్స్ వద్దు అనుకుంటే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాంట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. మనకి ప్యాంట్ పొడవు ఎంత వచ్చింది? 36 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 36 ఇంచుల్ని మనం ప్యాంట్ పొడవు కోసం మార్క్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఇక్కడ మనకి పై వైపున బెల్ట్ వస్తుంది కదా, ఈ బెల్ట్ కోసం 1.5 ఇంచులు లేదా 1.5 ఇంచులు తగ్గించుకొని మిగిలిన దాన్ని మనం ప్యాంట్ పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బెల్ట్ వెడల్పు అనేది మీ చాయిస్ అండి. మీరు 1.5 ఇంచులైనా తీసుకోవచ్చు, లేదంటే 1.5 ఇంచులైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే
బెల్ట్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని తగ్గించుకొని మిగిలిన దాన్ని మనం ప్యాంట్ పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం కింది వైపున పట్టీ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి 36 ఇంచులు వచ్చేలాగా టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం పై వైపున బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. మనం ప్యాంటు పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు పై వైపున బెల్ట్ కోసం ఎన్ని ఇంచులు అయితే తీసుకోవాలి అనుకుంటున్నామో అన్ని ఇంచులు తగ్గించుకొని మిగిలిన దాన్ని మనం ప్యాంటు పొడవు కోసం మార్క్ చేసుకోవాలి. తరువాత ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హిప్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ హిప్ లెంత్ వచ్చేసి ఎవరికైనా సరే 6 లేదా 7 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మనం 6 ఇంచులు తీసుకున్నా ప్రాబ్లం లేదు, 7 ఇంచులు తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ నేనైతే 7 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిస్తా లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఈ కిస్తా లెంత్ వచ్చేసి హిప్ లూజ్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హిప్ లూజ్ ఎంత వచ్చింది? 39 ఇంచులు. ఇప్పుడు ఈ 39 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 39 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 9.3 ఇంచులు. ఇప్పుడు ఈ 9.3 ఇంచులకి 1 ఇంచి కలుపుకోవాలి. 9.3 ఇంచులకి 1 ఇంచి కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 10.3 ఇంచులు. ఇప్పుడు ఈ 10.3 ఇంచుల్ని మనం కిస్తా లెంత్ కోసం మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఏ సైజు వారికైనా సరే మనకి హిప్ లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచి కలుపుకున్నాము అంటే మనకి కిస్తా లెంత్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ప్యాంట్ వేసుకున్నప్పుడు కిస్తా దగ్గర కరెక్ట్ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే మీరు హిప్ లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో అంతే మార్క్ చేసుకోండి. అంటే ఈ 1 ఇంచి యాడ్ చేయని అవసరం లేదనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మోకాల్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ మోకాల్ లెంత్ వచ్చేసి మ్యాక్సిమం ఎవరికైనా 19 ఇంచుల దగ్గర నుంచి 22 ఇంచుల లోపే ఉంటుంది. అంటే కస్టమర్ హైట్ తక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు మోకాల్ లెంత్ వచ్చేసి 19 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే కస్టమర్ మీడియం హైట్ ఉన్నారనుకోండి, అలాంటప్పుడు ఈ మోకాల్ లెంత్ వచ్చేసి 20 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే కస్టమర్ బాగా హైట్ ఎక్కువగా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు ఈ మోకాల్ లెంత్ వచ్చేసి 21 ఇంచులు, 22 ఇంచులు అలా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను 20 ఇంచులు తీసుకుంటున్నానండి. అర్థమైంది కదా. మనం ఈ మోకాల్ లెంత్ అనేది ఒక 1 ఇంచి ఎక్కువ తక్కువ మార్క్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర స్ట్రైట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గర ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి నడుము లూజ్ మార్కింగ్, ఇది వచ్చేసి హిప్ లెంత్ మార్కింగ్, ఇది వచ్చేసి కిస్తా లెంత్ మార్కింగ్, ఇది వచ్చేసి నీ లెంత్ మార్కింగ్, ఇది వచ్చేసి కాలు లూజ్ మార్కింగ్. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హిప్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి హిప్ లూజ్ ఎంత వచ్చింది? 39 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 39 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 39 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 9.3 ఇంచులు. ఇప్పుడు ఈ 9.3 ఇంచుల్ని మనం హిప్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఇటువైపున 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 9.3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా లూజ్ కోసం 1/2 ఇంచి మార్క్ చేసుకోవాలి. అలాగే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 వైపులా కూడా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి హిప్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, ఖర్చులతో కలిపి మనకి హిప్ లూజ్ వచ్చేసి 11.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 11.5 ఇంచుల్లో 1/2 ఇంచి తగ్గించుకోవాలి.
11 ఇంచుల్లో హాఫ్ ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 10 ఇంచులు. ఇప్పుడు ఈ 10 ఇంచుల్ని నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, మీరు ఈ లైన్ డ్రా చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి కిస్తా లెంత్ మార్కింగ్ కదా, ఈ మార్కింగ్ దగ్గరికి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కిస్తా రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిస్తా రౌండ్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ కిస్తా రౌండ్ని డ్రా చేసుకునేటప్పుడు కరువు స్కేల్ని తీసుకొని ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని జస్ట్ ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. కిస్తా రౌండ్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా 1/2 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇటువైపున మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచి ఉండేలాగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. చూసారా, మనకి ఎంత వచ్చింది? 13 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 13 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, మనకి ఎంత వచ్చింది? 6/3 ఇంచులు. ఇప్పుడు ఈ 6/3 ఇంచుల్ని మనం మార్క్ చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లన్నింటినీ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి కరెక్ట్గా ప్యాంట్కి మిడిల్ పాయింట్ అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలు లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ కాలు లూజ్ వచ్చేసి ఎవరికైనా సరే 12 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం లూజ్గా కావాలి అంటే ఫ్రీగా ఉండాలి అనుకుంటే మీరు 13 ఇంచులు 14 ఇంచులు అలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 12 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 12 ఇంచుల్లో సగాన్ని తీసుకోవాలి. 12 ఇంచుల్లో సగం అంటే మనకి ఎంత వస్తుంది? 6 ఇంచులు. ఇప్పుడు ఈ 6 ఇంచుల్ని ఇక్కడ చూడండి, మనం ప్యాంట్కి మిడిల్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్కి ఇటువైపున 3 ఇంచులు అలాగే ఇటువైపున 3 ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ మార్కింగ్కి ఇటువైపున 3 ఇంచులు అలాగే ఇటువైపున 3 ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కిస్తా లెంత్ మార్కింగ్ కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ మోకాల్ లెంత్ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ కిస్తా లెంత్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కాలు లూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ మోకాల్ లెంత్ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మోకాల్ లూజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి మోకాల్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, ఎంత వచ్చింది? 10/3 ఇంచులు. చూడండి, మీరు ప్యాంట్ వేసుకున్నప్పుడు మోకాల దగ్గర కొంచెం లూజ్గా కావాలి అంటే ఫ్రీగా ఉండాలి అనుకుంటే ఈ 10/3 ఇంచులు పెట్టేసుకోవచ్చు. మాకు అలా లూజ్గా వద్దు, కొంచెం టైట్ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే మీరు ఇటువైపున ఒక 1/2 ఇంచు అలాగే ఇటువైపున ఒక 1/2 ఇంచు తగ్గించుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇటువైపున ఒక 1/2 ఇంచు అలాగే ఇటువైపున ఒక 1/2 ఇంచు తగ్గిస్తున్నానండి. అర్థమైంది కదా. మీరు ప్యాంట్ వేసుకున్నప్పుడు కొంచెం లూజ్గా కావాలి ఫ్రీగా ఉండాలి అనుకుంటే ఇక్కడ మీకు ఎన్ని ఇంచులు అయితే వస్తుందో అన్ని ఇంచులు పెట్టేసుకోండి. మాకు అలా లూజ్గా వద్దు, కొంచెం టైట్ ఫిట్టింగ్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇటువైపున ఒక 1/2 ఇంచు అలాగే ఇటువైపున ఒక 1/2 ఇంచు తగ్గించుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ కిస్తా లెంత్ మార్కింగ్ దగ్గరికి కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి.
స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం పావించికి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ కార్నర్ దగ్గర కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపును కూడా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ కిస్తా లెంత్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం పట్టీ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర 2 వైపులా కూడా టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఈ మోకాల్ లెంత్ మార్కింగ్ దగ్గర కూడా టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్ పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ తక్కువలు రాకుండా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపు వచ్చేసి ఒక 1/2 ఇంచి క్రాస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం క్రాస్ తీసుకునేటప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గరికి స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అంచులు వచ్చిన వైపున 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా, మనకి ఎంత వచ్చింది? 6.75 ఇంచులు. ఇప్పుడు ఇదే 6.75 ఇంచులు ప్రతి మార్కింగ్ దగ్గర వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ వచ్చేసి మనకి 6.75 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది. ఇప్పుడు మనం ఈ క్లాత్ని కొంచెం ఇలా జరుపుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి 6.75 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ కాబట్టి మనం క్లాత్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గర కూడా లైన్స్ని డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి కిస్తా లెంత్ మార్కింగ్ కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ నుంచి ఇలా ఒక పావించి కిందికి మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కిస్తా రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 2 ఇంచులకే మార్క్ చేసుకున్నాం కదా, కానీ బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఖచ్చితంగా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు కిస్తా దగ్గర పైకి లాగినట్లుగా లేకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు హిప్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఎక్స్ట్రా లూజ్ కోసం 1/2 ఇంచి మార్క్ చేసుకున్నాం కదా, అలాగే ఈ బ్యాక్ పార్ట్లో కూడా ఎక్స్ట్రా లూజ్ కోసం 1/2 ఇంచి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి బ్యాక్ పార్ట్ యొక్క హిప్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా, ఖర్చులతో కలిపి బ్యాక్ పార్ట్ యొక్క హిప్ లూజ్ వచ్చేసి 11.3 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 11.3 ఇంచుల్ని ఇక్కడ నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, మీరు ఈ లైన్ ని డ్రా చేసుకునేటప్పుడు ఈ పై వైపున కొంచెం పొడిగించుకొని ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కిస్తా రౌండ్ ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ కిస్తా రౌండ్ ని డ్రా చేసుకునేటప్పుడు కరువు స్కేల్ ని తీసుకొని ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం ఈ స్కేల్ ని ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా మనం 1/2 ఇంచి కిందికి డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ కి టచ్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. కిస్తా రౌండ్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కంటే కూడా ఈ బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఈ విధంగా 2.5 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము అంటే మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు అంటే కూర్చున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి కిందికి లాగినట్లుగా లేకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. మీరు ఈ లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేయొద్దండి. ఇప్పుడు నేను చూపించే విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలు లూజ్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ కాలు లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కంటే కూడా మనకి బ్యాక్ పార్ట్లో వచ్చేసి 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ కింది వైపును కూడా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మోకాలు లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ మోకాలు లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనం ఈ ఫ్రంట్ పార్ట్ కంటే కూడా బ్యాక్ పార్ట్లో వచ్చేసి 1.5 ఇంచులు ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కిస్తా మార్కింగ్ దగ్గరికి కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. చూడండి, మనం 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా కట్స్ పెట్టుకోవాలి.
ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడైతే పాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ పాకెట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే 2 లేయర్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇటువైపున అలాగే ఇటువైపున 2 వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పాకెట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. పాకెట్ పొడవు వచ్చేసి ఎవరికైనా సరే 12 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇలా 12 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 12 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పాకెట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. పాకెట్ వెడల్పు వచ్చేసి ఎవరికైనా సరే 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? మనకి పాకెట్ పొడవు వచ్చేసి 12 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అలాగే పాకెట్ వెడల్పు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్కి రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ క్లాతే కాబట్టి ఇక్కడ మనం మార్క్ చేసుకొని అవసరం లేదండి. ఒకవేళ మీరు డిజైన్ ఉండే క్లాత్ తీసుకున్నారు అంటే మీరు క్లాత్కి రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టేసుకోవడం వల్ల మనం పాకెట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. పాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా? ఇప్పుడు బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనం బెల్ట్ని కట్ చేసుకోవాలి అంటే ముందుగా మనం కట్ చేసుకున్న ఈ ప్యాంట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా, మనకి బ్యాక్ పార్ట్లో నడుము లూజ్ వచ్చేసి 12 ఇంచులు ఉంది. ఇక్కడ చూడండి, మనకి క్లాత్ 2 లేయర్స్ ఉంది కాబట్టి ఈ 12 ఇంచులకి ఇంకొక 12 ఇంచులు కలుపుకోవాలి. 12 ఇంచులకి ఇంకొక 12 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 24 ఇంచులు. అంటే బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 24 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి. చూసారా, ఫ్రంట్ పార్ట్లో నడుము లూజ్ వచ్చేసి 10:30 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి క్లాత్ 2 లేయర్స్ ఉంది కాబట్టి ఈ 10:30 ఇంచులకి ఇంకొక 10:30 ఇంచులు కలుపుకోవాలి. 10:30 ఇంచులకి ఇంకొక 10:30 ఇంచులు కలుపుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 21.5 ఇంచులు. ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క నడుము లూజు మొత్తం కలిపితే ఎంత వస్తుంది? 45.5 ఇంచులు. అంటే ఇప్పుడు మనకి ఈ 45.5 ఇంచులు అనేది బెల్ట్ పొడవు అన్నమాట. చూడండి, బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బెల్ట్ పొడవు వచ్చేసి మనకి ఎంత వచ్చింది? 45.5 ఇంచులు కదా. ఇప్పుడు ఈ 45.5 ఇంచులనైనా మనం బెల్ట్ పొడవు కోసం మార్క్ చేసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ 2 ఇంచెస్ తగ్గించుకునైనా మార్క్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేనైతే 45.5 ఇంచుల్లో నుంచి 1.5 ఇంచులు తగ్గించుకొని 44 ఇంచులకి బెల్ట్ పొడవుని మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా 44 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. బెల్ట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బెల్ట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ బెల్ట్ వెడల్పు వచ్చేసి మనం తీసుకునే ఎలాస్టిక్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను తీసుకున్న ఎలాస్టిక్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చుతో కలిపి బెల్ట్ వెడల్పు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా, ఖర్చుతో కలిపి మనకి బెల్ట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులకి ఒక్క గీత తక్కువ వచ్చింది.
ఇక్కడ నేనైతే 2 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని చివరి వరకు కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా చివరి వరకు మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా స్ట్రైట్ కట్ ప్యాంట్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.